కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన క్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం పాఠం విధానంలో కొన్ని విషయాలు బాప్తిజం గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. గతంలో మనం బాప్తిజమానికి సంబంధించి బాప్తిజం పొందిన వెంటనే కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే రెండో భాగంగా మనం ఒక వ్యక్తి బాప్తిజంలో 7 పాత్రలు అనేటువంటి ఒక అంశాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి బాప్తిజం విషయంలో 7 పాత్రలు. బాప్తిజం విషయంలో మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ బాప్తిజమానికి సంబంధించి దేవుడు తన గ్రంథంలో రాయించినటువంటి సంగతులు ఆలోచన చేస్తే చాలా అద్భుతమైనటువంటి విషయాలు బాప్తిజమానికి సంబంధించిన సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించారు. ఈ పాఠం ఎవరికి అవసరం అంటే బాప్తిజం తీసుకున్న వారికి ఎంత అవసరమో బాప్తిజం తీసుకున్న వారికి కూడా అంతే అవసరం. బాప్తిజం తీసుకున్న మనకి బాప్తిజం తీసుకోవడానికి ఎవరెవరు మనకి సహాయకారులుగా ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి పని ఏంటి అని నేర్చుకుని మనం దేవుని స్తుతించవచ్చు. బాప్తిజం తీసుకుని వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ బాప్తిజం తీసుకోవడానికి ఆ 7 విషయాలు, ఆ 7 పాత్రలు ఎందుకు బాప్తిజం తీసుకోవడానికి పురుగొలుపుతున్నాయో ఆలోచిస్తే బాప్తిజం తీసుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. కనుక ఈ విషయాలు బాప్తిజం తీసుకున్న వారికి, బాప్తిజం తీసుకున్న వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కనుక కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మన అంశం ఏంటంటే ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడంలో 7 పాత్రలు అని అంటే వారు చేసినటువంటి పనిని పాత్రగా మనం భావిస్తాం. 7 పాత్రలు అంటే ఎవరెవరు ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి వారు పని చేశారో ఆ విషయాన్ని ఈ పాఠంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడంలో మొదటిగా ఎవరు పనిచేస్తారు అని అంటే తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తి బాప్తిజం విషయంలో ఆయన పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. తండ్రి అయిన దేవుడు ఎలా పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచన చేద్దాం. తండ్రి అయిన దేవుడు బాప్తిజం విషయంలో ఈయన పాత్ర ఏంటో మనం ఆలోచన చేస్తే ప్రతిదానికి కూడా ప్రతి ఒక్కరి పాత్రలో 3 పాయింట్లు ఉంటాయి. అవి ఏంటంటే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఆయన చేసినటువంటి పనిని గురించి మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిది బాప్తిస్మమునకు ముందు తర్వాత బాప్తిజం కార్యక్రమాలు అంటే తీసుకుంటున్నప్పుడు, బాప్తిస్మము తీసుకునే సమయంలో, తీసుకుంటున్నప్పుడు లేకపోతే మూడోది బాప్తిస్మం తీసేసుకున్న తర్వాత, బాప్తిస్మము తీసుకున్న తర్వాత. బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఒక వ్యక్తిగా బాప్తిజం తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరి పాత్ర ఉంటుందంటే తండ్రి అయిన దేవుని పాత్ర, తర్వాత ప్రభువైన క్రీస్తు పాత్ర, తర్వాత పరిశుద్ధాత్ముడి పాత్ర, అలాగ ఒక్కొక్కటి మనం చెప్పుకుంటూ వెళ్తాం. అయితే మనం ప్రతి పాయింట్లో కూడా గమనించాల్సిన సంగతి ఏంటంటే తండ్రి అయిన దేవుడు అని అన్నప్పుడు బాప్తిజానికి ముందు ఆయన ఏం చేశాడు, బాప్తిజం తీసుకుంటున్న సమయంలో ఆయన పని ఏంటి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడు. అలాగే ప్రభువైన క్రీస్తు అన్నప్పుడు కూడా బాప్తిజానికి ముందు ఆయన ఏం చేశాడు, బాప్తిజం తీసుకుంటున్న సమయంలో ఆయన పని ఏంటి, బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన పని ఏంటి. ఎవరి విషయంలో, ఒక వ్యక్తి విషయంలో. అంటే మనిషి పట్ల దేవునికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో చూడండి. మనం నిజంగా మన కన్న తల్లిదండ్రులు ఇంత కేర్ తీసుకుంటారో లేదో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఇంత ఒక మంచి సంకల్పం, ఒక మంచి ప్రణాళిక కలిగి అని పనిచేస్తున్నాడు అని ఆ మాట విన్నప్పుడు మనం దేవుని స్తుతించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తిగా మనల్ని అంత కేర్ తీసుకుంటున్నాడు ఆయన.
అంత శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన. ముందుగా తండ్రి అయిన దేవుడు ఆయన పాత్ర బాప్తిస్మానికి ముందు మనలో ఎలా పనిచేస్తుంది, ఏ రకంగా ఆయన పనిచేస్తాడు మన విషయంలో అని అడిగినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూద్దాం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. నన్ను పంపిన తండ్రి అంటే తండ్రి అని దేవుడు ఆకర్షించుకుంటేనే కానీ ఎవడునో యేసుక్రీస్తు దగ్గరికి రాలేరంట. యేసుక్రీస్తు ఇస్తున్న రక్షణ మనిషి పొందుకోవాలని అంటే, యేసుక్రీస్తు ఇస్తున్నటువంటి రక్షణ వాళ్ళు అనుభవించాలని అంటే, వాళ్ళు పొందుకోవాలని అంటే ముందుగా తండ్రి అని దేవుడు ఆకర్షించుకోవాలి. రక్షణ పొందాలంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే క్రీస్తు పాదాల దగ్గరికి రావాలి, క్రీస్తు వారిని అంగీకరించాలి. క్రీస్తు వారిని అంగీకరించాలని అంటే తండ్రి ఆకర్షించుకోవాలి. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు రారండి. మనం ఏదో చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. ఏది నువ్వు బాప్తీసం తీసుకో, లేకపోతే అది తీసుకో, ఇది తీసుకో అని మనం పురుగొలుపుతుంటాం. మొట్టమొదటిగా మనం ఎన్ని చేసినా దేవుడు ఆకర్షించుకోవాలి. దేవుడు ఆకర్షించుకోవాలి. బాప్తీసానికి ముందు ఒక పాపి విషయంలో ఆయన పాత్ర ఏంటంటే ఆయన ఆకర్షించుకుంటాడంట. అంటే బాప్తీసం తీసుకున్న వాళ్ళని ఆకర్షించట్లేదా అని మనం అనకూడదు. కారణం ఏంటంటే మనిషి దేహాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అని 2 భాగాలు బైబిల్ బోధిస్తుంది. మనిషి తన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు, తను సృజించబడినటువంటి విధానం చూసినప్పుడు బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు అనే విషయం మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేహము, అలాగే లోన నివసిస్తున్నటువంటి ఆత్మ, 2 భాగాలు. దేహం ఎక్కడి నుంచి తీయబడింది? స్పష్టంగా బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది, మట్టిలోంచి తీయబడింది. మట్టిలోంచి తీయబడినటువంటి దేహం ధరించుకున్నాం. దేవుడు ఊపిరి ద్వారా సృష్టించబడినటువంటి ఆత్మ ఈ దేహంలో పెట్టడం జరిగింది. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ, దేవుడు సృజించగా వచ్చినటువంటి ఆత్మ, మట్టిలోంచి తీయబడి దేవుని చేత చేయబడినటువంటి ఈ శరీరం, 2 భాగాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ దేహం ఎక్కడి నుంచి తీయబడింది అంటే మట్టిలోంచి, అంటే ప్రకృతిలోంచి తీయబడింది. ప్రకృతి నుంచి తీయబడినటువంటి దేహం ప్రకృతిని ఆకర్షించుకుంటుంటుంది. చూడండి, మన జిహ్వ కానీ, మన కళ్ళు కానీ, మన చెవులు కానీ, మన ముక్కు కానీ ఎక్కువగా లోకంలో ఉన్నటువంటి వాటిని ఎక్కువ ఆకర్షించుకుంటుంటుంది. ఎక్కువ కారణం ఏంటంటే అందులోంచి తీయబడినటువంటి దేహం కనుక. అంటే తండ్రి అయిన దేవుడు బాప్తీసానికి ముందు ఆకర్షించుకోడా అని అడిగితే ఆకర్షించుకుంటాడు. కానీ ఆయన ఆకర్షణ ఎంత ప్రభావంతో ఉంటుందో లోక ఆకర్షణ కూడా అంతే ప్రభావంతో ఉంటుంది. లోకం ఎంతలా ఆకర్షించుకుంటుందో దేవుడు కూడా అలాగే ఆకర్షించుకుంటాడు. అంత తేలిగ్గా దేవుని దగ్గరికి రారు. చూడండి, దీనికి బలం ఎక్కువ, ఆత్మకి బలం ఎక్కువ. లోకంలో బ్రతుకుతున్న వాడికి లోక బలం ఎక్కువ, లోకం ఎక్కువ ఆకర్షించుకుంటాడు. లోకము దానిలో ఉన్నటువంటి ఆకర్షణలు మామూలు కాదు. ఎంత గొప్పగా మనం బోధించినా, ఎంత గొప్పగా మనం పగడబందీగా వారికి వాక్యాన్ని చెప్పినా, నడిపించినా, ఈ శరీరం ప్రకృతి నుంచి తీయబడింది కాబట్టి ప్రకృతి కూడా ఆకర్షించుకుంటుంది, లోకం కూడా ఆకర్షించుకుంటుంది. ఒక ఆకర్షణ అక్కడి నుంచి వస్తుంటే మరొక ఆకర్షణ రక్షణ ఇవ్వటం కొరకు, క్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించడం కొరకు తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేస్తాడు? ఆకర్షించుకుంటుంటాడు. తండ్రి ఆకర్షించుకుంటేనే కానీ ఎవడు నా యొద్దకి రాడన్నాడు. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. దేవుని దగ్గర నడిపించడానికి మన ప్రయత్నం మనం చేయాలి. నిజంగా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు, అంటే రక్షణ అవ్వటానికి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన మీద ఫోకస్ పెడుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి బాప్తిస్మం ద్వారా ఇచ్చేటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో, బాప్తిస్మము అనేటువంటి పదం ద్వారా దేవుడిచ్చే రక్షణ ఏదైతే ఉందో అది పోగొట్టుకోకూడదు అనేటువంటి ఒక ఆలోచన దేవునికి ఉంది. ఆయన సంకల్పంలో ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆయన ఆలోచన కనుక బాప్తిస్మానికి ముందు ఒక వ్యక్తి విషయంలో, అంటే ఒక పాపి విషయంలో దేవుడు ఆకర్షించుకుంటాడు. ఆయన ఆకర్షణ ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే మనం అందరం ఊరకనే తీసుకోలేదు బాప్తిస్మం, మనల్ని కూడా ఏదో ఒక సమయాన ఆకర్షించుకున్నాడు గనకనే మనం ఇటువైపు తిరిగాం. ఆకర్షించుకోకపోతే అటువైపుకి మనం తిరగం.
ఏ ఓ పక్కన ఇలాంటి లోకాశల్లో ఇలాంటి బలమైనటువంటి ఆకర్షణల మధ్య దేవుని వైపు తిరగాలి, క్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి అనేది ఖచ్చితంగా తండ్రిని దేవుని పాత్ర ఉంది కాబట్టి మనం వచ్చాం. రాని వారు కూడా ఆయన ఆకర్షించుకునే విషయం బైబిల్ చెప్తుంది కాబట్టి మనం వారి కొరకు ప్రార్థన చేస్తూ వారికి ఇలాంటి సంగతులు మనం బోధించాలి. బాప్తిస్మానికి ముందు తండ్రి అయిన దేవుని పని ఏంటంటే ఆకర్షించుకుంటాడు. రెండోది బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, అంటే ఆకర్షించబడి వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన పని ఏంటంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. బాప్తిస్మానికి ముందు ఆకర్షించుకున్న దేవుడు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడితే ఆయన మనకి ఏమిస్తాడో తెలుసా? సత్యవాక్యం ద్వారా క్రొత్త జన్మిస్తాడంట. అంటే కంటాడంట. పరలోకంలో ఆయనతో పాటు ఉండగలిగే ఆ స్థితి కలిగినటువంటి జీవితం ఇవ్వటానికి ఆయన మనల్ని మరలా కంటాడంట. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే, బాప్తిసం కార్యక్రమంలో మనం ఏదో నీటిలో మునిగి లేచిపోతున్నాం అనుకుంటాం. ఎప్పుడైతే నీటిలో ములుగుతున్నామో, మునిగి సమాధి అయిపోయామో, తిరిగి లేస్తున్నప్పుడు నూతన జన్మ పొందిన వారమై అని ఉంటుంది, క్రొత్తగా జన్మించిన వారమై అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరు కంటున్నారు మనల్ని? అక్కడ తండ్రి అని దేవుడు కంటున్నాడు. తండ్రి అని దేవుడు సత్యవాక్యం ద్వారా మనల్ని కంటున్నాడు బాప్తిసం కార్యక్రమం ద్వారా. బాప్తిసానికి ముందు ఆకర్షించుకుంటున్నట్లయితే బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఆయన మనల్ని కంటున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒకసారి చూస్తే తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణునిగా పరిశుద్ధపరుచును గాక. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? సంపూర్ణులుగా చేస్తాడంట. సంపూర్ణులుగా అంతేనా అక్కడ చెప్పింది? బాప్తిసానికి ముందు ఆకర్షించుకున్నట్లయితే బాప్తిసం తీసుకుంటున్నప్పుడు సత్యవాక్యం ద్వారా కంటాడు. కన్న తర్వాత ఏం చేస్తాడు? సంపూర్ణులుగా సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరుచునుగాక. చూడండి, అంటే బాప్తిసం విషయంలో తండ్రి అయిన దేవుని పాత్ర ఏంటంటే ఆకర్షించుకోవటం, కనటం, సంపూర్ణంగా నిలబెట్టడం, సంపూర్ణులుగా నిలబెట్టడం. ఇది ఆయన పాత్ర. అంటే మనం బాప్తిసం తీసుకుంటున్నప్పుడు జరిగినటువంటి ప్రాసెస్ ఇది. ఈ విషయాలు సంఘంలోకి చేర్చబడిన సభ్యులు ఈ సంగతులు నేర్చుకోకపోతే తండ్రి అయిన దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది మనం గ్రహించలేం. కనుక మొట్టమొదటిగా గ్రహించాల్సిన సంగతి, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు చేసేటువంటి పని. అందు గురించి ఆయన పాత్ర ఏంటంటే ఈ 3 విషయాలు. తర్వాత ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. బాప్తిసం తీసుకుంటున్నప్పుడు, బాప్తిసానికి ముందు, బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు అయిన క్రీస్తు, ఈయన పాత్ర ఏంటి? ప్రభు అయిన క్రీస్తు యేసు. ప్రభు అయిన క్రీస్తు యేసు. బాప్తిసానికి ముందు ఆయన చేసేటువంటి అంటే యేసుక్రీస్తు వారి పాత్ర, మన బాప్తిస కార్యక్రమంలో యేసుక్రీస్తు వారి పాత్ర ఆలోచించినప్పుడు బాప్తిసానికి ముందు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చూడండి, అందులో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. అంటే వాక్య రూపంలో, బాప్తిసానికి ముందు వాక్య రూపంలో ఆయన మన హృదయాల్లోనికి ప్రవేశించి మనలో వెలుగుని నింపుతాడంట. వాక్య రూపంలో మన హృదయాల్లోనికి ప్రవేశిస్తాడంట. వాక్యం తగిలితేనే కదండి, వాక్యం టచ్ అవుతేనే కదా ఆలోచనలు పుడతాయి. వాక్యం అనేది తగలేదనుకోండి, మనకి ఏ స్పందన ఉంటుంది? స్పందన అనేది ఉండదు. అందుగురించే ఏమని చెప్పాడు అని అంటే, దేవుడు వాక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు
వర్షం పడి భూమిని తడిపి, ఆ భూమి ఆ ఇత్తనాన్ని తడిపి, ఆ నేలను తడిపి ఎలా మనుషులు బ్రతకడానికి ఫలింపజేస్తుందో, అలాగే దేవుని వాక్యం కూడా అంతేనంట. దేవుని వాక్యం కూడా హృదయమైన నేలలోనికి వాక్య రూపేణ వచ్చి వాక్యం ద్వారా, వాక్యం వలె క్రీస్తు ప్రభు మన హృదయాల్లోనికి ప్రవేశించి మనలో ఆలోచనలు పుట్టిస్తాడంట. ఎలా వస్తాడైనా తండ్రి అయిన యేసుక్రీస్తు వారు ఎలా వస్తాడు? వాక్య రూపంలో హృదయంలోనికి చేరతాడంట. ఆయన వాక్య రూపంలో హృదయంలో చేరి వెలుగుని నింపుతాడు. ఆల్రెడీ హృదయం ఎలా ఉంది? చీకటిగా ఉంది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందనంటే హృదయంలోనికి వచ్చి చీకటిని తీసేస్తుంది. ఇప్పుడు వెలుగు వచ్చేసరికి ఆలోచనలు పుడతాయి. అంటే ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోవడానికి ముందు ప్రభు అయినటువంటి క్రీస్తు వారి పాత్ర ఏంటంటే వాక్యంగా వారిలోనికి ప్రవేశించడం. బాప్తీసం తీసుకునే టైంలో ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. 9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తమిచ్చి, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేదివు గనుక వారు భూలోకమందు ఏలుదురైన క్రొత్త పాట పాడుదురు. ప్రభు అయినటువంటి క్రీస్తు బాప్తిసం తీసుకుంటున్న సమయంలో ఆయన ఏం చేస్తాడనంటే తన స్వరక్తంతో మనల్ని కొంటాడంట. బాప్తిసం తీసుకోగానే మనల్ని కొనేది ఎవరు? క్రీస్తు వారు. ఆయన దేంతో కొంటున్నాడు? వెండి బంగారాలతో కాదు. ఇదివరకు పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత 18 కూడా చూద్దామమ్మ. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. కానీ చూడండి ఎలా విడిపించబడలేదంట? వెండి బంగారముల వంటి క్షయ వస్తువులు. ఇదివరకు విమోచించబడడానికి వెండి బంగారం అనే ఈ క్షయ వస్తువులు, వెండి బంగారం క్షయ వస్తువులు అండి, అక్షయమైనవి కాదు అవి. ఎందుకనంటే అవి నశించిపోతాయి, అవి ఎంతకాలం ఉండవు. అలాంటి వాటి చేత పాత నిబంధనలో భక్తులు విడిపించబడేవారు, దాసులుగా ఉన్నవారు. ఎందుకు విడిపించబడేవారు అని అంటే మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలని పాత నిబంధనలో వెండి బంగారాలతో కొనేవారు దాసుల్ని. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆయన చేసినటువంటి పని ఏంటంటే అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. అంటే బాప్తీసం తీసుకున్న సమయంలో క్రీస్తు ప్రభు వెండి బంగారాలతో కాదు మనల్ని విమోచించింది, తన స్వరక్తంతో, పరిశుద్ధమును నిర్దోషమైనటువంటి రక్తంతో మనల్ని కొన్నాడంట. ఎలా కొనబడ్డాం మనం? రక్తం చేత. ఎవరి రక్తం అది? క్రీస్తు ప్రభుది. అది ఆయన స్వరక్తం. అది ఎలాంటి రక్తం? అది పరిశుద్ధమైంది, నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం అంటే గొర్రెపిల్ల అంటే ఎవరు ఇక్కడ? క్రీస్తు ప్రభు. అంటే బాప్తీసం తీసుకోవడానికి ముందు వాక్య రూపంలో హృదయంలో ప్రవేశించిన క్రీస్తు ప్రభు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చుకున్నాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన పని ఏంటో చూద్దాం. బాప్తీసం తీసుకున్న తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. అక్కడ మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం ఎవరిక్కడ? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు వాక్యం. 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. క్రీస్తు ప్రభు వాక్యం మన హృదయంలో నివసించడం అని అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని ప్రభువుగా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలంట. క్రీస్తు ప్రభువుగా మన హృదయంలో ఉంటాడంట. ఆయన ప్రభు అంటే రాజు. ప్రభు అంటే రాజు, ఏలుబడి చేసేవాడు, ఏలేవాడు. అంటే మన హృదయ సీనుల్ని ఏళ్తాడు ఆయన.
అంటే ఉన్నతంగా విలువలు కలిగి బ్రతికించడానికి ఆయన మన పై అధికారిగా ఉంటాడు. అధికారే కదండి నడిపించేది. ఎప్పుడైతే మన బాప్తీసం తీసుకుంటామో తీసుకున్న మరుక్షణానే మన జీవితాల్లో ఇంకెవరు ప్రభువులు ఉండరు, మన జీవితాల్లో మనకి ఎవరు అధికారులు ఉండరు, మన జీవితంలో ఇంకెవరు మనకు రాజులు ఉండరు. రాజు అయినా అధికారి అయినా ప్రభు అయినా క్రీస్తు ప్రభువే. ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి. ఆయన అధికారంతో నడిపిస్తాడంట. ఎలా నడిపిస్తాడు అని అంటే విలువలు కలిగినటువంటి జీవితాన్ని మనకి నేర్పిస్తూ ముందుకి నడిపిస్తాడంట. ఇది ఒకటి. బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ప్రభువుగా మనతో ఉంటాడు, రాజుగా మనతో ఉంటాడు, రాజుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. తర్వాత ఇంకోటి ఏం చేస్తాడని అంటే యాజకుడిగా కూడా ఉంటాడంట, ప్రధాన యాజకుడిగా. ఒకసారి ఆ మాట కూడా చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ అహరోను క్రమం ఒకటి ఉంది, మెల్కీసెదెకు క్రమం ఒకటి ఉంది. అహరోను క్రమంలో చేరినవాడు కాదంటే క్రీస్తు ప్రభు. ఎందుకని అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గారు. మరి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు అవ్వాలని అంటే ఏ క్రమంలో రావాలి? అహరోను క్రమంలో రావాలి. ఎందుకంటే అహరోను సంతతిలోంచి వచ్చిన వాళ్ళందరూ యాజకులు, ప్రధాన యాజకులు అవుతారు. మరి యేసుప్రభు వారు మెల్కీసెదెకు క్రమంలో రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మెల్కీసెదెకు క్రమంలో యేసుప్రభు వారు రావటం గల కారణం ఏంటంటే అహరోను క్రమంలో వచ్చాడు అనుకోండి, అహరోను ప్రధాన యాజకుడిగా ఉండి ఒక పాపి పక్షంగా బలి ఇవ్వగలడు, అంతే. బలిచ్చాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి? బలిచ్చాడు. కానీ రాజుగా ఉండలేడు. ఎవరు? అహరోను రాజు కాదు, కేవలం ఒక ప్రధాన యాజకుడే. ఇప్పుడు అహరోను క్రమంలో వచ్చాడు అనుకోండి క్రీస్తు ప్రభు, మరి ఇప్పుడు యాజకుడిగా ఉండాలి, రాజుగా ఉండాలి, దానికి తగ్గట్టుగా బలయ్య గొర్రె పిల్లగా కూడా ఆయనే ఉండాలి. మూడు క్యారెక్టర్లు చేయాలని అంటే అహరోను క్రమం సరిపోదు. అహరోను ఒక ప్రధాన యాజకుడిగా మాత్రమే ఉండగలడు. అందుగురించే అహరోను క్రమాన్ని పక్కన పెట్టి మెల్కీసెదెకు క్రమాన్ని తీసుకొచ్చాడు దేవుడు. మెల్కీసెదెకు ఎక్కడ కనపడతాడు మనకి? ఆదికాండం 14 అధ్యాయంలో కనపడతాడు. ఆయన ఎవరనుకుంటున్నారు? షాలేముకి రాజు, సర్వోన్నతుని దేవుని యాజకుడు. 2 క్యారెక్టర్లు ఆయనకు ఉన్నాయి. అందు గురించే యేసుక్రీస్తు వారికి ముందు ఛాయిగా ఉన్నాడు. ఆ క్రమాన్ని తీసుకొచ్చి తండ్రి అయిన దేవుడు మనల్ని ఏం చేశాడనంటే ఒక పక్క రాజుగా ఉంటాడు, ఒక పక్క ప్రధాన యాజకుడిగా కూడా ఉండగలడు. ప్రధాన యాజకుడు అంటే ఏంటి? ఏం చేస్తాడు ఆయన? మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు, మన పక్షంగా బలిస్తాడు, చేసినటువంటి పాపానికి పరిహారం చేస్తాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రాజుగానే కాదు, ఎలా ఉన్నాడు మనకి? ప్రధాన యాజకుడిగా. అంటే మన పక్షంగా దేవుని దగ్గర, మన పాపాల పక్షంగా దేవుని దగ్గర అడిగి మనల్ని క్షమించే స్థితిలో ఆయన ఉన్నాడు. బలిపశువు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, రాజు ఆయనే. అర్థమైతే దేవునికి స్తోత్రం. బాప్తీసం తీసుకున్న తర్వాత క్రీస్తు ప్రభు మన జీవితంలో చేసింది ఏంటంటే మనకు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు ప్రధాన యాజకుడు తండ్రి అయిన దేవుని దగ్గర కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా చూడండి. 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 వచనం, 24, 25 చూద్దాం. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు, తన పక్షమున వచ్చిన వారికి వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడట. అహరోను గారు నిరంతరం జీవించేవాడు కాదండి. ఒక పక్కన రాజుగానే కాదు, ప్రధాన యాజకుడిగా ఉండి తన పక్షాన్ని వచ్చిన వారికి పాపక్షమాపణ అనుగ్రహించడానికి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడంట. అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు బాప్తీసానికి ముందు ఏం చేశారు అని అంటే వాక్య రూపంలో మన హృదయంలోనికి ప్రవేశించారు. తర్వాత బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారు. తర్వాత బాప్తీసం తీసుకున్న తర్వాత రాజుగా, ప్రధాన యాజకుడిగా మన జీవితాల్లో వారి పాత్రని నిర్వహిస్తున్నాడు. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుని పాత్ర ఉంది, ప్రభు అయిన క్రీస్తు వారిది పాత్ర ఉంది. మన పట్ల ఇంత ప్రణాళిక ఉంది వాళ్ళకి.
అసలు మనం పెద్ద పట్టించుకోం. ఏదో బాప్తీసం తీసుకున్నామా, ప్రార్థనకు వచ్చామా, సంఘంలోకి వెళ్ళామా, ఇది రెగ్యులర్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం తప్ప మనం బాప్తీసం తీసుకోవడానికి అసలు ఎవరి పాత్ర ఉంది వెనకాల అని ఏనాడైనా మనం ఆలోచించామా? ఒకసారి ఆలోచించాలి. ఆలోచించగలిగితే మనం మానక మందిరానికి వస్తూ దేవుని స్తుతించే స్థితిలో ఉంటాం. ఎందుకంటే ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక స్నేహితుడు కానీ, ఒక బంధువు కానీ చేయనటువంటి గొప్ప పని తండ్రి అయిన దేవుడు, ప్రభువైన క్రీస్తు మన జీవితాల్లో చేశారు వాళ్ళు. ఎన్ని పాత్రలు చూసాం మనం? ఒక వ్యక్తి బాప్తీసం తీసుకోవటంలో 7 పాత్రల్లో 2 పాత్రలు చూసాం. 1 తండ్రి అయిన దేవుడు, 2 ప్రభువైన క్రీస్తు. తర్వాత మరొకరు కూడా ఉన్నారు, బాప్తీసం తీసుకోవటంలో మరొకరు కూడా ఉన్నారు. ఎవరైనా పరిశుద్ధాత్ముడు. రాసుకోండి, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అనమాట. పరిశుద్ధాత్ముడు ఈయన పాత్ర ఏంటో బాప్తీసానికి ముందు, బాప్తీసం తీసుకుంటున్నప్పుడు, బాప్తీసం తీసుకున్న తర్వాత ఈయన పాత్ర ఏంటో చూద్దాం ఒకసారి. దయచేసి అందరూ కూడా యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 8 నుండి 11 వరకు రాసుకోండి. ఆయన వచ్చి, ఎవరండి ఈయన? పరిశుద్ధాత్ముడు. 6వ వచనం చూడండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందుకు మీ హృదయంలో దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి, ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. అంటే మనకు ఎప్పుడైనా పాపం ఒప్పుకుంటామా? ఇట్లా భర్త ఏదన్నాడు, నువ్వు తప్పు చేసావని భార్య ఒప్పుకుంటుందండి? భార్య భర్తని మీరు తప్పు చేస్తున్నారంటే ఒప్పుకుంటాడా? పిల్లల్ని తప్పు చేస్తున్నారని తల్లిదండ్రులు అంటే ఒప్పుకుంటారా? లేకపోతే పిల్లల తల్లిదండ్రులు అన్నారనుకోండి, ఒప్పుకుంటారా? కానీ ఎద్దులో ఉన్నా కూడా మనం వచ్చి దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకుంటాం, తప్పులు ఒప్పుకుంటాం. కారణం ఏంటి చెప్పనా? మనల్ని ఒప్పింపజేస్తున్నాడు. ఎందుకంటే మనం చేసినటువంటి పాపాలు మన భార్యకి, మనం చేసినటువంటి పాపాలు మన భర్తకి, మనం చేసినటువంటి పొరపాట్లు మన పిల్లలకి, పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు. మనం చేసింది ఏదో పరిశుద్ధాత్ముడు స్పష్టంగా చూస్తున్నాడు, తెలుసు ఆయనకి. అందుగురించి ఆయన మనల్ని గద్దిస్తాడు, నువ్వు చేసింది ఏది కరెక్ట్ కాదు అని గద్దించినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో కావచ్చు, బాప్తీసం తీసుకుంటున్నప్పుడు కావచ్చు, పాపం ఒప్పుకుంటామండి. పాపం ఒప్పుకునే స్థితి చాలామంది ఇదిగో యేసుక్రీస్తు వారు మీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడు అన్నప్పుడు ఎటకారం ఆడతలేదా? మేం పాపులమేంటి, పాపుల రక్షకుడు అంటే ఆయన. ఎవడు పాపం చేశాడు? మేము చేసాము పాపం చేసిన వాళ్ళకి కావాలే, మేము పాపం చేయలేదని చెప్పి క్రైస్తవేతరులు కొంతమంది అపహాస్యం ఆడుతున్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవట్లా. తండ్రిని దేవుడు ఆకర్షించుకుంటున్నా కూడా ఆ ఆకర్షణకి వ్యతిరేకంగా నుంచి ఉంటున్నారు. ప్రభువైన క్రీస్తు వాక్యం టచ్ అవుతున్నా కూడా వాళ్ళు ఆ వాక్యాన్ని బయట పెట్టేస్తున్నారు, తీసి పాడేస్తున్నారు, చోటు ఇవ్వట్ల హృదయంలో వాక్యానికి. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా తప్పును ఒప్పింపజేస్తున్నా కూడా వాళ్ళు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఒప్పుకున్న వాడే బాప్తీసం తీసుకోవడానికి వస్తాడు. నేను పాపిని, నిజమే, క్రీస్తు ప్రభు వరకనే ప్రాణం పెట్టలేదు. అయినా ఒక దేవుడిగా ఉన్నవాడే మన కొరకు ప్రాణం పెట్టాడని అంటే నా పాపాలు, నేను చేసినటువంటి పాపాలు, దాని ఫలితం ఎంత గొప్పదో నేను గ్రహిస్తున్నాను. సాక్షాత్తు దేవుడే ప్రాణం పెట్టాల్సినంత భయంకరమైనటువంటి తప్పులు నేను చేశాను. అంటే నా పాపాలు, దాని పరిహారం ఎంత గొప్పదేనంటే సాక్షాత్తు దేవుడే చనిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఎవడైతే గ్రహిస్తాడో వాడే బాప్తీసం తీసుకోవడానికి వస్తాడు. అది చేసే కార్యక్రమం ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే కనుక మన బాప్తీసం కార్యక్రమంలో, బాప్తీసానికి ముందు ఇవాళ మనం బాప్తీసం తీసుకునే వాళ్ళమా? ఒకసారి ఆలోచించండి. బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడే వ్యక్తులు కూడా ఈ సంగతి గ్రహించాలి. బాప్తీసం తీసుకోమని నీకు అనిపిస్తున్నా కూడా నువ్వు తీసుకోవట్లేదంటే అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపెడుతున్నట్లు లెక్క. ఒకవేళ నువ్వు నాకు బాప్తీసం అవసరం లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే కనుక నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటలేనట్లు లెక్క. నీతిమంతులు లేడు, ఒక్కడో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కోణంలో, ఏదో ఒక సమయంలో పాపం చేస్తూ చేయబోతూనే ఉన్నారు.
కనుక బాప్తీసం తీసుకునే విషయంలో ఒక వ్యక్తి విషయంలో పరిశుద్ధాత్ముడు పాపములు ఒప్పింపజేస్తాడంట. తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో ఇవ్వబోతున్నటువంటి నీతిని గురించి కూడా ఆయన గ్రహింపునిస్తాడంట. అక్కడ అదే చెప్పాడు కదా, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు. ఎవడైతే నీతిమంతుడిగా తీర్చబడతాడు వాడు తీర్పులోకి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి వెళ్ళిపోతాడు. నీతి ఏ నీతిది? స్వనీతి కాదు, ధర్మశాస్త్రం వలన అయినటువంటి నీతి కాదు ఇది. మనం మంచి పనులు చేయటం ద్వారా వచ్చేటువంటి నీతి కాదు ఇది. లేదా పుణ్యక్షేత్రాలను లేదా అక్కడికెక్కడికో పవిత్ర ప్రదేశాలని చెప్పి వెళ్తూ వచ్చే నీతి కాదు ఇది. యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తంలో వచ్చేటువంటి నీతి ఇది. ఆయన ఉచితంగా తీర్చేటువంటి నీతి ఇది. ఆ నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. ఒకవేళ ఈ లోకంలో పాపం చేస్తూనే బ్రతికితే కనుక రాబోతున్నటువంటి తీర్పుని గురించి కూడా ఆయన నేర్పిస్తాడంట. ఆ సంగతులన్నీ చెప్తాడంట. బాప్తీసానికి ముందు జరిగేటువంటి పరిశుద్ధాత్మని యొక్క పని మన జీవితాల్లో. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా. ఎప్పుడైతే మనం బాప్తిస్మము అనే కార్యక్రమం ద్వారా నీటిలో ములుగుతామో మునగంగానే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంట? నూతన స్వభావం ఇస్తాడంట. అంటే నూతన స్వభావం, నూతన జన్మ. నూతన జన్మ తండ్రి అయిన దేవుడు ఇస్తాడు. నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. నూతన స్వభావం అంటే పాతదాన్ని రీమోడల్ చేస్తాడా? ఇప్పుడు పాత సెల్లో కొత్త సెల్ అంటాం. ఈ సెల్లో సరిగ్గా పని చేయట్లేదని చెప్పేసి మనం సెల్ పాయింట్ దగ్గరికి ఎట్టుకెళ్తాం. అంటే రీస్టార్ట్ చేసేస్తే ఒకసారి మొత్తం తీసేస్తే మీ డేటా అంతా పోతుంది, మళ్ళీ మొదటి నుంచి వస్తుందండి అని చెప్తారు వాళ్ళు. సెల్ పాతదే కానీ జరిగిన ప్రాసెస్ కొత్తగా అనిపిస్తుందా? ఒకవేళ చేసినా మరలా ఒక 5-6 నెలలకి మామూలు అయిపోద్ది. అంటే ఇప్పుడు మనకు తీసుకోవాల్సింది పాత సెల్ని బాగు చేయటం కాదు, కొత్తదే కొనేసుకోవాలి, ప్రాబ్లం ఉండకూడదంటే. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు అని అంటే కొత్త స్వభావం ఇస్తాడంట. అంటే పాత ఆలోచనలు కానీ, పాత తలంపులు కానీ, పాత గుణాలు కానీ, పాత నడవడికి కానీ, పాత సంబంధమైన రోత బతుకు కానీ ఏమీ లేకుండా చేసేస్తాడంట. ఎప్పుడు? బాప్తిజం తీసుకుని తిరిగి లేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అలాంటి కొత్త జీవితాన్ని మనకు ప్రసాదిస్తాడంట. క్రొత్త బ్రతుకుని ఆయన మనకిస్తాడంట. బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఆయన చేసేటువంటి పని అంటే ఆయన పాత్ర. ఖచ్చితంగా మనం ఈ విషయాలన్నీ మనసుని పెట్టాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు లేకపోతే కనుక మనం తీసుకున్న బాప్తీసం వాక్యానుసారమైనది కాదు ఒకసారి ఆలోచించాలి. వాక్యానుసారమైనటువంటి బాప్తీసులు ఇవన్నీ జరుగుతాయి. సత్య సంబంధమైన సంఘాన్ని అంటుకుని హత్తుకుని ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ జరుగుతాయి. తర్వాత పరిశుద్ధాత్ముడు బాప్తీసానికి ముందు ఏం చేశాడో చూసాం, బాప్తీసం తీసుకున్నప్పుడు ఏం చేశాడో చూసాం, బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయన ఏం చేస్తాడో చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఎవరండి ఆయన? పరిశుద్ధాత్ముడు. అయితే ఆయన అంటే పరిశుద్ధాత్ముడు అంటే ఆయనే చెప్పాడు, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీలోకి వస్తే మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ఎక్కడ నడిపిస్తాడంటండి? సర్వసత్యంలోనికి. అరకొర సత్యంలో ఉంటాం కదా మనం, లేదో మిడిమిడి జ్ఞానంతో ఉంటాం మనం. పరిశుద్ధాత్ముడు బాప్తీసం తీసుకున్న తర్వాత పూర్తి వాస్తవంలోకి నడిపిస్తారంట. ఇక్కడ అపోస్తులతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భం ఇది. అప్పటికి పుస్తకాలు ఏమి రాలా, పాత నిబంధన 39 పుస్తకాలే ఉన్నాయి. ఈ అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు పూర్తి వాక్యాన్ని అపోస్తులకి ఇచ్చి పూర్తి సత్యాన్ని ప్రజలకు తీసుకొస్తాడు అని చెప్తున్న సందర్భమే ఇది. కానీ బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా మనం అరకొర జ్ఞానంతో కలిగి ఉంటాం. వాక్యం పట్ల పూర్తి అవగాహన ఉండదు, సత్యం అంటే ఏంటో తెలియదు మనకి. ఎప్పుడైతే బాప్తీసం తీసుకుంటామో బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యం పట్ల పూర్తి అవగాహన కలుగుతుందండి. ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలంటే సంఘాలు కొనసాగేవాళ్ళు లేరండి. 10 ఏళ్ళు క్రితం సంఘంలో చేర్చబడ్డారు బాప్తీసం లేకుండా. 10 ఏళ్ళ నుంచి కూడా బాప్తీసం తీసుకోవడానికి కొనసాగే వాళ్ళు ఉన్నారు. మరి వారిని సర్వసత్యులకు ఎప్పుడు నడిపించగలం? మన వల్ల అవుతుంది అది?
ఎవరు చేయగలరు? అది పరిశుద్ధాత్ముడు చేయగలరు. ఎప్పుడు చేయగలరు పని? బాప్తీసం తీసుకున్న తర్వాత సర్వసత్యులోకి రాగలరు. వాళ్ళు వాక్యం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండగలరు, సత్యాన్ని ప్రేమించగలరు, సత్యమందు ప్రతిష్ఠించబడగలరు. కనుక ముగ్గురు పాత్రలు చూసాం. ఒకటి తండ్రి అయిన దేవుని పాత్ర చూసాం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పాత్ర చూసాం, పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర కూడా మనం చూసాం. ఎన్ని పాత్రలు అనుకున్నాం మనం? ఒక వ్యక్తి బాప్తీసంలో 7 పాత్రలు, 7 పాత్రలు, 3 పాత్రలు అయినాయి. తర్వాత మరొకరు ఎవరంటే దేవదూతలు. మరొకరు ఎవరంటే దేవదూతలు. బాప్తీసం తీసుకోవడంలో కూడా దేవదూతల పాత్ర ఉందా అని అంటే, దేవదూతలు ఏం చేస్తారో చూద్దాం. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు దేవదూతలు రాసుకోండి, రాసుకునేవాళ్ళు. దేవదూతలు ఎవరు? దేవదూతలు. వీళ్ళ పాత్ర ఏంటి చూద్దాం. బాప్తీసం తీసుకునే ఒక వ్యక్తి విషయంలో, లేకపోతే భూమి మీద పుట్టిన ఒక మనిషి విషయంలో, ఒక మానవుడి విషయంలో దేవదూతలు కూడా పనిచేస్తారు వాళ్ళ ముగ్గురితో పాటు. బాప్తీసానికి ముందు వాళ్ళు చేసే పని ఏంటంటే, లోకసువార్త 15వ అధ్యాయం, లోకసువార్త 15వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూడండి. లోకసువార్త 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషము కలిగినని మీతో చెప్పుచున్నాను. దేవునితో పాటు దేవదూతలు కూడా సంతోషిస్తారంట. బాప్తీసానికి ముందు దేవదూతలు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. అంటే ఒక పాపి రక్షించబడితే ఎవరు సంతోషిస్తారు? దేవుడితో పాటు దేవదూతలు కూడా సంతోషిస్తారంట. దేవదూతలు సంతోషిస్తారంట. అంటే మనం రక్షించబడితే మనకు సంతోషం ఉండదేమో, మనం రక్షించబడితే మన స్నేహితులకి సంతోషం ఉండదేమో, కానీ తండ్రిని దేవుడు ఎలా సంతోషిస్తాడో ఆ తండ్రిని దేవునితో పాటు ఆ సంతోషంలో ఎవరు పాలు పంపులు పొందుతారంట? దేవదూతలు. అంటే మనం రక్షణ పొందితే వాళ్ళకి సంతోషం ఏంటండి? అంటే ఎంత గొప్ప భాగ్యం చూడండి మనకి. దేవదూతలతో కలిసి మనం దేవుణ్ణి ఆరాధిస్తామంట. దేవదూతల కంటే ఎక్కువగా ప్రాధాన్యత మనకే ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరు చూస్తూ కనిపెడుతుందంట. అంటే ప్రకృతి మన కోసం అది భరిస్తుందంట. మీరు మారాలి, క్రీస్తు ప్రభు వచ్చి తీసుకెళ్ళిపోతే మాకు భారం తగ్గిద్దని దేవదూతలు కూడా భరిస్తున్నారంట మనల్ని. అందుగురించి ఒక పాపి మారితే వాళ్ళకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఈ భూమి మీద మనుషులు ఎవరో ఉండరు. అంత గొప్పగా మన విషయాలలో సంతోషిస్తున్నారు. వాళ్ళ పాత్ర ఏంటంటే, మనం రక్షణ పొందితే, రక్షణ పొందటానికి సిద్ధపడితే వాళ్ళు సంతోషిస్తారు దేవునితో పాటు. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ పని ఏంటో చూద్దాం. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూసుకోండి, 10 నుంచి చదువుదాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములను ఎట్టి కాలములను సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మలను మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమే తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏం చూస్తున్నారంటండి? అసలు ఆ బాప్తీస కార్యక్రమం అలా తొంగుని చూస్తున్నారంట. బాప్తీసం తీసేసుకున్నాం, ఆ సిట్టవారిని అక్కడ ఇచ్చేసాం, ఈ బోధులు ఇచ్చేసాం అనుకుంటాం మనం. అక్కడ ఏం కనపడ వాళ్ళకి బాప్తీస కార్యక్రమం ఒకటే కనపడుతుందంట. అలా తొంగుని చూస్తారంట వాళ్ళు. బాప్తీసం ఇస్తున్నాం సంఘంలో ఒకరికి, సంఘస్థులు అందరూ ఇచ్చి వాళ్ళందరూ ఎదుర్కొండి ఇస్తే బాగుంటుంది రండి అన్నాం అనుకో, నాకు పని ఉందని ఒకడు, నాకు నీరసంగా ఉందని ఒకడు, రకరకాలుగా కారణాలు చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళేరు వీళ్ళేరని భయపడాల్సిన అవసరం లేదు. చూడటానికి కోట్ల దేవదూతలు ఆ గొప్ప కార్యాన్ని తొంగు చూస్తున్నారంట. అంటే అది బాప్తీస కార్యక్రమం అంత గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఒక పాపి రక్షించబడే కార్యక్రమం. వాళ్ళు తొంగు చూడగోరారంట. అంటే మన అందరూ బాప్తీసం తీసుకున్నప్పుడు వాళ్ళు చూసారా? చూసినట్టే కదా. ఎందుకు చూసినట్టు అంటారు? ఎందుకు చూడాలంటారు? చూద్దాం. ఎందుకు చూడాలని అంటే వాళ్ళకు ఒక పని ఉంది. రక్షణ పొందిన వ్యక్తి విషయంలో వాళ్ళకు ఒక పని ఉంది.
బాప్తీసానికి ముందు ఏ పని చేశారు? సంతోషించారు. బాప్తీసం తీసుకుంటున్నప్పుడు ఏం చేస్తారు? తొంగు చూస్తున్నారు. తొంగు చూస్తున్నాం ఏంటి అలాంటి చూసారా? అలా తొంగు చూస్తున్నారంట పైనుంచి. ఇలాంటి గొప్ప గొప్ప పనులు వాళ్ళ విషయంలో చేసాడు. మనం ఇక్కడ ఉన్న నిత్యము స్తుతింటున్నా కూడా ఆయనకి వాళ్ళే కావాలి అన్నట్టుగా. పొందిన తర్వాత వాళ్ళ పని ఏంటో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణయను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిచర్య చేస్తారంట వాళ్ళు మనకి. ఎవరంటే వాళ్ళు బాడీగార్డులు. ఇంకొక రకంగా చెప్పాలంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళకి బాడీగార్డులు అంట. సెక్యూరిటీ. ఎవరికి? ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వాళ్ళకి సెక్యూరిటీగా ఉండేది ఎవరు? ఆ తొంగు చూడకూడదు చూసారా? వాళ్ళే. ఎవరంట దేవదూతలు? ఎవరంట? దేవుని కుమారులా సేవకులా? దేవదూతలు ఎవరు? దేవుని కుమారులా సేవకులా? చెప్పాడు కదండి అక్కడ క్లియర్గా. వాళ్ళు కుమారులు కాదు. ఎందుకంటే పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. సేవకులా కుమారులా? మరి కుమారులు ఎవరు? బాప్తీసం తీసుకుని సంఘంలోకి చేర్చబడిన వారు కుమారులు. ఈ కుమారులకి సేవకులు ఎవరు? దేవదూతలు. అసలు దేవదూతకి మనకి సంబంధం ఉందా? భూమి ఎవరు? ఒక దూతే కదా. అసలు ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు? అసలు భూమి ఇలా అందంటే ఒక చిన్న ఇలా ఒక షేప్ తప్పిందంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ అయిపోతారు. ఇప్పుడు అది మనకి సేవ చేస్తుందంట. గాలి మనకి సేవ చేస్తుందంట. ప్రకృతి యావత్తు మనకి సేవ చేస్తుందంట. సేవకులలో రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి సేవ చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. బాప్తీసం తీసుకున్న తర్వాత స్పెషల్ సెక్యూరిటీ పెడతారంట మనకి. బాప్తీసానికి ముందు సెక్యూరిటీ ఉండదండి. నువ్వు అలా బ్రతుకుతూ ఉంటావు అంతే. దేవుని కనికరం మీద దేవుని సల్లని చూపులో బతుకుతావు అంతే. కానీ పెద్ద పెద్ద ప్రమాదాలు వచ్చినప్పుడు మాత్రం బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం కొన్ని యాక్సిడెంట్లు. అసలు టైర్ అలా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. 10 టైర్ల లారీ ఆ టైర్ అలా ఈపు మీద రాసుకుంటూ వెళ్ళిపోతుంది. కూడా సేమ్ కుట్టినట్టు అవ్వట్లేదు వాళ్ళకి. ఏదో ఎవరో తప్పించినట్టుగా. అంటే ఎంత సెక్యూరిటీ చూడండి. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఎవరైతే బాప్తీసం తీసుకుని రక్షణని స్వతంత్రించుకుంటారో వారికి దేవదూతలు పరిచర్య చేస్తారని గ్రంథం సెలవిస్తుంది. ఆ విషయంలో 2 విషయాలు చెప్తాను. దేవదూతల గురించినటువంటి టాపిక్ కాదు కాబట్టి దేవదూతలు ఏ విషయంలో పరిచర్య చేస్తారో చూద్దాం. ముందు వాళ్ళు మనకి సెక్యూరిటీగా ఉన్నారు అని చెప్పి పాత నిబంధనలో దేవుడు ఒక సందర్భంలో మాట్లాడాడు. కీర్తన 34:7 వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవదూత ఏం చేస్తారంట? రక్షిస్తారంట. ఎంత గొప్ప మాట అండి ఇది. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూసుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఎవరి వైపు చూస్తారంట? అంటే ఆయన పిల్లల వైపు చూస్తారా? దేవుని వైపు చూస్తున్నారా? వాళ్ళు దేవుడి వైపు చూస్తున్నారండి. అక్కడ జాగ్రత్తగా చూడండి వచనం. మరొకసారి చూడండి. 10వ వచనం ఆఖరి లైన్ చదువుతున్నాను. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని చెప్తున్నాను. పరలోకంలో దేవుడు ఉన్నాడు కాబట్టి పరలోక వైపు చూస్తూ దేవుని వైపు చూస్తున్నారంట. ఇప్పుడు నా దూతలు ఉన్నారండి. నాకు ఇద్దరు స్పెషల్ సెక్యూరిటీ పెట్టాడు దేవుడు. నా వైపు చూస్తాం అనేసి దేవుని వైపు చూస్తున్నారంట. ఇప్పుడు సీఎం ఉన్నాడండి, ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ప్రైమ్ మినిస్టరు వైపుకి సెక్యూరిటీ గార్డులు చూస్తారా, వేరే వైపు చూస్తారా చెప్పాలి మీరు. ఆయన వైపు చూసి ఏమవుతుంది మీకు అర్థం అవ్వలేదా? ఇప్పుడు ముఖ్యమంత్రి వైపు చూస్తే ఏమవుతుందండి వాళ్ళకి? ముఖ్యమంత్రి వైపు వాళ్ళు చూడరు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన హావభావాలు ఏంటో కూడా చూడరు. అందుకే సెక్యూరిటీ గార్డులు నల్లకాలు జోడు ఎట్టుకుని ఎటు చూస్తున్నారో తెలీదు. బ్లాక్ కాలు జోడు ఎడతారు, మామూలు ఎట్టరు ఇలా వైటు. ఎందుకని? వాళ్ళు ఎటువైపు చూస్తున్నారో తెలియకూడదని. పైగా వీళ్ళు ఏం మాట్లాడినా కూడా చిన్న హావభావాలు కూడా ఉండదు. ప్రేక్షకులందరూ నవ్వుతారు, ఈయన నవ్వుతాడు మెసేజ్ ఇచ్చేవాడు. ఈ బాడీ గార్డులు నవ్వరు. ఎందుకంటే ఆయన మీద వాళ్ళు ఫోకస్ పెట్టరు. వాళ్ళు
కారణం ఏంటంటే ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో అని అటు ఇటు తడుముకుంటుంటారు వాళ్ళు. అలాగే వీళ్ళు దేవదూతలు బాప్తీసం తీసుకున్న వ్యక్తులకి ఏదైనా ప్రమాదం వస్తే నువ్వు ఆర్డర్ ఇస్తే చకాలు నురికెత్తామని చెప్పి ఆయన వైపు చూస్తుంటారంట. ఆర్డర్ ఇస్తావా, మాకు ఆజ్ఞాపిస్తావా, వెంటనే కాపాడుతాం. మన వైపు చూసి ఏం చేస్తారు? మన ప్రార్థన జీవితమా లేకపోతే మన భక్తి జీవితం చూసి పులకించిపోతారా ఏమన్నా? అర్థమవుతుందండి. దేవుడు ఆజ్ఞాపించాలి సెక్యూరిటీకి. అంటే బాప్తీసం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, తీసుకున్న తర్వాత వాళ్ళ పని ఏంటి, బాప్తీసానికి ముందు వాళ్ళ పని ఏంటి అని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని స్తుతించాలండి. ఎందుకంటే దేవదూతల వర్గం మన పక్కనే, వాళ్ళ పాత్ర ఎంత ఉందో మనం గ్రహించాం. ఎన్ని పాత్రలు చూసాం? ఈ వంట పాత్రలు కాదు, పాత్రలు అంటే ఈ పాత్రలు కాదు, వాళ్ళు నిర్వహించేటువంటి పని. నీ పని ఏంటి అన్నప్పుడు, నీ పాత్ర ఏంటి అందులో అన్నప్పుడు పనిని గురించి మాట్లాడుతుంది తప్ప ఏదో ఒక సాల్తీ గురించి కాదు, ఒక వస్తువు గురించి కాదు. ఎంతమంది చూసాం మనం? నలుగురు చూసాం. ఇక సంఘం అంటే 7 విషయాలు ఉన్నాయి. 7 విషయాల గురించి మాట్లాడడానికి మనకి టైం సరిపోదు కాబట్టి ప్రార్థన కూడా మనం వాక్యం ఎంత నేర్చుకుంటున్నామో ప్రార్థన కూడా అంత ఎక్కువ చేసుకోవాలి. మనం కుటుంబాలు కట్టబడడానికి, క్షేమకరంగా మన కుటుంబాలు నడిపించుకోవడానికి ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రార్థనలోకి వెళ్దాము. తర్వాత దాని వివరణ దేవుని చిత్తం అయితే మరొకసారి నేర్చుకుందాం. ఇప్పుడు వరకు నలుగురు నేర్చుకున్నాం, నలుగురు పాత్ర ఎలా ఉందో అన్నది. తర్వాత ఇంకెవరి పాత్ర ఉందనంటే మీకు హింట్ ఇస్తున్నాను. సంఘం కూడా తన పాత్ర నిర్వహిస్తుంది. ఇప్పుడు ఒక సంఘం రక్షణ పొందిన వాడి విషయంలో ఎలా పనిచేస్తుంది బాప్తీసానికి ముందు అంటే సువార్థికుని పంపిస్తుంది. సువార్థికులు వెళ్తున్నారు, సంఘం తరపునే వెళ్తున్నారు, వాళ్ళ వాక్యం ప్రకటించక వాళ్ళు వింటున్నారు. అంటే సంఘం సువార్థికుని పంపిస్తుంది. ఏది బాప్తీసానికి ముందు, బాప్తీసం తీసుకునే సమయంలో దేవుని వాక్యాన్ని బోధించి ప్రజలందరినీ, సంఘమందరినీ తీసుకెళ్ళి వారి సమక్షంలో నీటిలో ముంచి బాప్తీసం ఇస్తుంది. బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యం బోధించి సహవాసం చేసి వారిని బలపరుస్తుంది, క్రీస్తు రాకడికి సిద్ధపరుస్తుంది. సంఘం పాత్ర ఉంది. తర్వాత సువార్థికుడి పాత్ర కూడా ఉంది. సువార్థికుడు బాప్తీసం తీసుకోవడానికి ముందు వాక్యం ప్రకటిస్తాడు, బాప్తీసం తీసుకుంటున్నప్పుడు నీటిలో ముంచి బాప్తీసం ఇస్తాడు, బాప్తీసం తీసుకున్న తర్వాత క్రీస్తు సారూప్యులను మార్చడానికి వాక్యాన్ని బోధిస్తుంటాడు, ఖండిస్తాడు. సువార్థికుడండి, సువార్థికుడన్నా, సేవకుడన్నా, ఉపదేశకుడన్నా, పరిచారకుడన్నా, అధ్యక్షుడన్నా, పెద్దన్నా, ఈ 5 పాత్రలు ఒకడేనండి. స్టార్టింగ్ స్టేజ్ సువార్థికుడు, పరిచారకుడు, ఎల్డర్ అంటే పెద్ద, అధ్యక్షుడు, సేవకుడు. ఆఖరికి మెయిన్ పోస్ట్ ఏంటంటే సేవకుడే. సేవ చేసేవాడే పైన ఉంటాడని చెప్పాడు యేసుప్రభువు వారు. సేవ చేసేవాడే పైన ఉంటాడని చెప్పాడు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అన్నాడు. ఇలాగ అందరూ ఒకడే. సేవకుడి నీ క్యారెక్టర్లు వేస్తాడండి. బాప్తీసం తీసుకోక ముందు వాక్యం చెప్తాడు, బాప్తీసం తీసుకునే టైంలో నీళ్ళలో ముంచుతాడు, లేపుతాడు. బాప్తీసం తీసుకున్న తర్వాత వాక్యం అంటే ఆత్మీయంగా బలపరుస్తాడు, క్రీస్తు సారూప్యులకు మార్చడానికి తన వంతుగా తను ప్రయత్నం చేస్తాడు. సువార్థికుడి పాత్ర కూడా ఉంది. తర్వాత పాపిగా మరి నీ పాత్ర ఏంటి అని అడిగితే మొట్టమొదటిగా బాప్తీసానికి ముందు వాక్యాన్ని నమ్మాలి, ఒప్పుకోవాలి, ఒక మంచి నిర్ణయానికి రావాలి. తీసుకునే టైంలో ఏం చేయాలనంటే యేసుక్రీస్తు వారి నామాన్ని ఒప్పుకుంటూ నీటిలో మునగాలి. తీసుకున్న తర్వాత మానకుండా సంఘానికి కంటిన్యూ అవ్వాలి, ఒప్పుకున్న దాన్ని చేపట్టాలి. ఇది పాపి పాత్ర. 7 పాత్రలు అయిపోయినాయా? అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక మన పట్ల ఉంది అని నమ్ముతూ నేను దేవుని స్తుతిస్తున్నాను. మనలో ప్రతి ఒక్కరూ బాప్తీసం తీసేసుకుని ఏదో కొనసాగిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ 7 పాత్ర మన వెనక ఉంది. అలాగే బాప్తీసం తీసుకున్న మనం బాప్తీసం తీసుకోని వారికి చెప్పాలి. ఇది బాప్తీసం తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారికి కూడా మనం విషయాలు చెప్పాలి. అబ్బా ఇంత పాత్ర వాళ్ళంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. అంటే ఒక పాపి విషయంలో దేవుడు ఆయన ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆలోచిస్తే మనం చాలా సంతోషిస్తామండి. అర్థమైందండి? ఇది అంటే బాప్తిస్మ విషయంలో క్రైస్తవులు అనే పాఠంలో
రెండో పార్ట్ మనం ముగించుకున్నాం. మొదటి పార్ట్ ఏం మాట్లాడుకున్నామనంటే గతంలో ఆదివారం కూడుకులో చెప్పాను మీకు. బాప్తీసం తీసుకున్న వెంటనే కలిగే ప్రయోజనాలు అనేటువంటి ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. అందులో 6 విషయాలు చెప్పాను మీకు. 25 విషయాలు ఉంటాయి. బాప్తీసం తీసుకున్న వెంటనే వచ్చే ప్రయోజనాలు 25 విషయాలు ఉంటాయి. కానీ మనం ఎన్ని చూసామనంటే ఆ రోజు 6 చూసాం. అది మరలా మన చర్చి గ్రూప్లో పెడతాను, ఒకసారి వినండి. ఇది కూడా అప్లోడ్ చేస్తాను, 2 వినండి. ఇలాంటివి 15 భాగాలు ఉంటాయి బాప్తీసం గురించి. అంటే బాప్తీసం విషయంలో క్రైస్తవులుగా మనం పూర్తి అవగాహన కలిగి ఉండకుండా సంఘంలో కొనసాగిన ప్రయోజనం లేదు. మనం ఒక సిద్ధాంతపరమైన విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఈ మాటలు మీరు ఆలోచిస్తారని తండ్రి దేవుని స్తుతిస్తూ మరొకసారి మీకు వందనాలు తెలియజేసి మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని సంఘ క్షేమాభివృద్ధి కొరకే, కుటుంబాల కొరకే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.